పేదల కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఒకటో తారీఖు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఒకటో తారీఖు అనగానే ఫీల్డ్ మీద వచ్చి పెన్షన్లు పంచడమే కాకుండా ఇంకా ఎవరికైనా పెన్షన్లు రాలేదా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకొని ఆ సమస్యలని తీర్చడానికి ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం ప్రతి నెల మనకు ఒకటో తారీఖు కనిపిస్తుంది. ఎందుకు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పి నమ్మి ప్రజలు ఓట్లేసి వాళ్ళను మోసం చేసే కార్యక్రమం మనందరం కూడా చూసినాం. ఇప్పుడు ఒకటో తారీఖు వచ్చిన తర్వాత ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పిన మాట ప్రకారం పెన్షను పంచడమే కాకుండా టైంకి ఈరోజు అట్లా ఉద్యోగస్తులకి టైంకి జీతాలు పడ్డము, అటు పెన్షన్లు టైంకి ఇవ్వడం అనేది కూడా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఆయన తలుచుకోవడం జరుగుతుంది.